వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టిప్తో అయితే వచ్చాను. చాలా మంది ఏంటంటే స్కిన్ ట్యాన్ పట్టేసిందని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎక్స్పోజ్ అయ్యే ప్రతి ఏరియాలో, అంటే ఫేస్లో కానివ్వండి, బ్యాక్ నెక్కి, అలాగే హ్యాండ్స్కి, అలాగే లెగ్స్ కూడా ట్యాన్ పట్టేస్తుంది అని చాలా బాధపడుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు సన్ స్క్రీన్ యూజ్ చేస్తారు, క్రీమ్స్ యూజ్ చేస్తారు, అయినా నో యూజ్ అనమాట. ఇంకొంతమంది ఏంటంటే బెటర్గా రిజల్ట్ రావాలి వెంటనే అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మార్కెట్లో దొరికే బ్లీచ్ తెచ్చుకుంటారు. బ్లీచ్లో ఏంటంటే అమోనియా ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. మనకి బ్లీచ్ క్రీమ్ ఒకటి ఇస్తారు, దాంతోపాటు ఒక చిన్న అమోనియా బాటిల్ కూడా ఇస్తారు అనమాట. అది ఇంత పించేసి కలుపుకొని అయితే బ్లీచ్ అనేది అప్లై చేసుకుంటారు. అది స్కిన్కి అస్సలు మంచిది కాదు. పడినోళ్ళకే, బట్ పడకపోతే మాత్రం ఇంకా లైఫ్ లాంగ్ స్కిన్ మనకి ఇంకా దక్కదనమాట. అంత ఘోరంగా తయారైపోతుంది. ఇంకా మీకు డబల్ ట్యాన్ పట్టేసినట్టు అయిపోతుంది ఫేస్. పెట్టిన వెంటనే బాగానే ఉంటుంది, ఆఫ్టర్ దట్ మీకు అసలైన ఇదంటూ తెలుస్తుంది అనమాట. సో బ్లీచ్ ఎప్పుడు పెట్టుకోకూడదు. పడినా సరే పడకపోయినా సరే బ్లీచ్ అవాయిడ్ చేస్తేనే మంచిది అనమాట. మరి ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇంట్లోనే అనేది మీకైతే ఇప్పుడు చెప్తాను. మన ఇంట్లో దొరికే వస్తువులు ఏమీ లేదు. టమాటో ప్యూరీ ఉంటుంది కదా, అది ఒక బౌల్లో అయితే తీసుకోండి. టమాటోలోనే న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది అనమాట. సో అది న్యాచురల్ బ్లీచ్ అనమాట. ఎటువంటి అమోనియా ఏమీ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండదు. అలాగే పెరుగు ఏంటంటే న్యాచురల్ గా మాయిశ్చరైజర్ ని ఇస్తుంది ఫేస్ కి, అలాగే స్మూత్ చేస్తుంది అనమాట పెరుగు అనేది. అలాగే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది, అంటే దురదలు, తామర, అలాగే పింపుల్స్, చిన్న ర్యాషెస్ లాగా వచ్చేసినా సరే ఈ పసుపు అనేది సెట్ చేస్తుంది అనమాట. అలాగే నిమ్మకాయలోనే ఏంటంటే లైట్నింగ్ చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయంటే ఫేస్ బాగా బ్రైట్ అవుతుంది, గ్లో వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇంట్లో దొరికేదే. టమాటో దొరుకుతుంది, పెరుగు దొరుకుతుంది, నిమ్మకాయ, పసుపు అన్నీ ఇంట్లో ఉండేవే. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక బౌల్లో అయితే ఒక పేస్ట్లా తయారవుతుంది. ఫస్ట్ అయితే మీ ఫేస్ నీట్గా సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ యాజ్యూల్ లైక్ దేంతో అయితే దాంతో మీరు ఫేస్ వాష్ నీట్గా చేసేసుకొని ఈ పేస్ట్ అనేది అప్లై చేసి 15 to 20 minutes దీన్ని డ్రై అవ్వనివ్వాలి. సో ఆఫ్టర్ దట్ మీరు ఏంటంటే కొంచెం ఫింగర్స్ని వెట్ చేసుకొని లైట్గా 1 to 2 minutes అయితే మసాజ్ చేసుకొని గోరువెచ్చని వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసేసుకోండి. సోప్ ఏది యూజ్ చేయొద్దు ప్యాక్ వేసిన తర్వాత. సో ఇలా మీరు వీక్లోని 2 to 3 times అయితే యూజ్ చేయండి. బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. హోమ్ మేడ్ చిట్కా అనమాట. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.